మీకు లిస్టులో పేరు వస్తే సరిపోతుంది. నీ చిట్టి ఉన్నా నీ దగ్గర చిట్టి ఉన్నా లేకుండా అవసరం లేదు. కానీ ఇప్పుడు మీది ఏ ఊరు, ఎక్కడ, ఏ జిల్లా? జైరాబాద్. జైరాబాద్. ఏ ఊరు? రామ్నగర్. రామ్నగర్. ఆ, రామ్నగర్లా మీ ఊర్లో మీటింగ్ పెట్టిర్రా, గ్రామ సభ పెట్టిర్రా? జ్ఞానస పెట్టలేదు. మీ ఊరికి అప్పట్లో వచ్చి అందరి పేర్లు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు చదివి గుడికాడ పెట్టిండ్రి. నేను లేబర్ పనికి వస్తా కదా, నేను వచ్చేటప్పుడు పెట్టిండ్రి. పెట్టినప్పుడు దాంట్లో లిస్టులో పేర్లు చదివారు ఇందిరమ్మ ఇండ్లు. అప్పుడు ఆ లిస్టులో మీ పేరు వచ్చింది అట్లా చెప్పారు ఎవరన్నా మీ వాళ్ళు? మా భార్య ఉండే తెచ్చింది అది పేరు లిస్ట్. అది మా 4 అక్షరాలు ఉంటే. అదే ఇప్పుడు మీ భార్య పేరు ఏమి వెంకటమ్మనా? వెంకటమ్మ. వెంకటమ్మ అని పేరు అలా చదివిరట్నా? ఏమో చదివిందో లేదో అడగలేను నిన్ను. సరే సార్ చెక్ చేసుకొని కనుక్కుంటారా సార్? అట్లా కనుక్కోవడానికి ఉండదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక్క నిమిషం ఆగు. కమ్మల వెంకటమ్మ. కమ్మది వెంకటమ్మ, రైట్. కమ్మల వెంకటమ్మది మీది L2లో ఉంది. అయితే మీకు చెప్తానండి, ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక మూడు కేటగిరీలుగా డివైడ్ చేసిర్రు. అంటే 3 లిస్టులు. ఓకేనా? మీకు అర్థమైన భాషలో చెప్తా. L1, L2, L3 అని 3 చేసిరు. L1లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వచ్చిన ఇండ్లు. L2 ఉన్న వాళ్ళ గురించి, L2లో మీ పేరుంది. L2ది ఇప్పుడు సర్వే చేస్తారు మళ్ళా. అంటే L2లో ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది కొన్ని. ఇప్పుడు మీ ఊరికి ఎప్పుడు సర్వేకి వస్తే అప్పుడు వస్తారు. వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఏమడుతావో చూపెట్టుర్రి. L2లో మీకు ఏమైనా శాంక్షన్ అయితే కావచ్చు. సరేనా? మీ సర్వే అయితే కంప్లీట్ అయింది. అప్పటిది పాత సర్వే అయిపోయింది. L2లో మీ